రీసెంట్గా అమిత్ షా గారికి ఒక క్వశ్చన్ ఎదురైందనమాట. అయితే ఆ క్వశ్చన్ ఏంటంటే, మీరు ప్రజెంట్ చూసుకుంటే ప్రజా జీవితంలో ఉన్నారు కదా, మరి ఇది కంప్లీట్ అయిన తర్వాత మరి మీరు నెక్స్ట్ లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నారని చెప్పేసి ఒక క్వశ్చన్ ఎదురైతే ఆయన దానికి ఒకటే చెప్పారు. సో ఇప్పుడు నేను ఇది కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ నేను చేసేది ఏదైనా ఉందా అంటే వేదాలు అలాగే ఉపనిషత్తులు ఇవి చదవటం స్టార్ట్ చేస్తాను. సో దాని తర్వాత మరి ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేస్తానని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది. అయితే మరి ఎందుకు ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్తున్నారు అంటే, సో దానికి ఆయనే ఆన్సర్ చేశారు. సో ఎందుకంటే ఇక్కడ మీరు కనుక ఇప్పుడు గోధుమలు పండిస్తూ ఉన్నారనుకోండి, వాటికి పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నారు. అవి యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, మనకి రకరకాల రోగాలన్నీ వస్తూ ఉన్నాయి. బీపీ అని, షుగర్ అని, దాని తర్వాత థైరాయిడ్ అని, క్యాన్సర్ అని, ఇలాగ రకరకాల వ్యాధులు వస్తూ ఉన్నాయి కదా. అలా కాకుండా మనం ఆర్గానిక్ ఫార్మింగ్ కనుక చేసామనుకో, సో ఇటువంటి అన్నిటిని కూడా అరికట్టవచ్చు. దాంతోపాటు మనకి దిగుబడిలో కూడా ఈ పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేసేదానికంటే కూడా మనకి ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇంకా ఎక్కువ దిగుబడి వచ్చింది. సో అందుకని చెప్పేసి నేను ఇవే చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అమిత్ షా గారు అయితే మాట్లాడటం జరిగిందనమాట. సో ఏదైనా సరే వాళ్ళు జీవితంలో ఎంతో సాధించి మళ్ళీ వాళ్ళు ఎక్కడైతే పుట్టారో సో అదే భూమి మీదకి వచ్చి మళ్ళీ వ్యవసాయం చేయాలనుకుంటున్నారు చూడండి. సో అంతకంటే గ్రేట్ డెసిషన్ ఇంకోటి ఉండదని చెప్పాలి.